వివిధ వర్గాలలో ఉన్న పట్టభద్రులు ఇక్కడికి వచ్చి ఉన్నారు. మరి ముఖ్యంగా ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న స్టాఫ్ కావచ్చు, గవర్నమెంట్ ఉద్యోగులు, తర్వాత మరి ముఖ్యంగా ఈవెన్ ప్రైవేట్ రంగంలో ఉన్న బ్యాంకింగ్ కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, మెడికల్ రిప్రజెంటేటివ్స్ కావచ్చు, మరి ముఖ్యంగా ఇక్కడ మైన్స్లో ఉన్న పట్టభద్రులు, మరి నిజంగా మైన్స్లో పట్టభద్రులు అనేది నిజానికి చాలామందికి అది నమ్మశక్యంగా ఉండకపోవచ్చు. కానీ ఇవాళ చూసుకున్నట్లయితే 70% మంది యువకులు మైన్స్లో గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. నేను వెళ్ళి అక్కడ ఉన్నప్పుడు ఆల్మోస్ట్ ఆల్ బీటెక్ ఎంటెక్ స్టూడెంట్స్ కూడా మైండ్స్లో తారసపడ్డ తర్వాత నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మరి ఇటువంటి అన్ని రంగాల ప్రజల్ని ఇక్కడ కలుసుకొని ఇక్కడ ఈరోజు మీటింగ్లో మరి పలు అంశాలు చర్చించుకోవడం జరుగుతుంది. నో డౌట్ ఎట్ ఆల్ మరి రాబోయే రోజుల్లో అన్ని వర్గాల పట్టభద్రులకు అందుబాటులో ఉంటూ, తర్వాత ముఖ్యంగా నిరుద్యోగులకి మరి వారి యొక్క ఉద్యోగ రీత్యా తప్పకుండా మరి ప్రభుత్వం ఏదైతే జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేసిందో అది తూచా తప్పకుండా అమలయ్యే విధంగా ప్రభుత్వంతో ఖచ్చితంగా నేను ఉంటానని చెప్పేసి ఇప్పటికే సుమారుగా 50,000 ఉద్యోగాలు మరి నియమించినట్లుగా ప్రభుత్వం చెప్తుంది. అది వాస్తవమే. మరి రాబోయే రోజుల్లో ఇది ఏదో ఆరంభ శూరత్వంలా కాకుండా మరి మిగిలిన 4 సంవత్సరాలు కూడా ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ వారు మేనిఫెస్టోలో చెప్పినారో మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి కోరికను కూడా నెరవేర్చాల్సిందిగా ఖచ్చితంగా నేను మరి ప్రభుత్వంతో చేపిస్తానని చెప్పేసి, నిరుద్యోగులకు అండగా ఉంటానని చెప్పేసి, ఇవాళ ప్రైవేటు జూనియర్ డిగ్రీ పీజీ కళాశాల స్కాలర్షిప్ రీఎంబర్స్మెంట్ లేక చాలా ఇబ్బంది పడుతున్న తరుణంలో మరి ఇప్పుడు కూడా వారు 3వసారి మరి సమ్మె చేయడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడే ఆల్మోస్ట్ ఆల్ సర్వశిక్ష అభియాన్ వాళ్ళు మరి వారి యొక్క సమ్మెను కొనసాగిస్తున్నారు. గత 15 రోజుల నుంచి ప్రభుత్వం తప్పకుండా వారితో చర్చించి వారికి మరి ఇమీడియట్గా పే స్కేల్ అనేది ఒకటి మినిమం డిమాండ్ వాళ్ళు కోరుతున్నారు. రెగ్యులరైజేషన్ అనేది మరి అది సమయం తీసుకున్న మినిమం పే స్కేల్తో మరి ఒక ఉద్యోగ భద్రతతో కూడిన పే స్కేల్ ఇవ్వాలని చెప్పి సర్వశిక్ష అభియాన్ వాళ్ళు కోరుతున్నారు. అట్లాగే మరి ముఖ్యంగా ఉట్నూరు అక్కడ ఐటీడీఏ ఎంప్లాయీస్ కూడా వారు సుమారుగా ఒక 1000 మందికి పైగా వారు కూడా సమ్మెలో పాల్గొంటున్నారు. వాళ్ళు కూడా మాకు రెగ్యులరైజ్ కావాలి, తర్వాత మాకు కూడా పే స్కేల్ కావాలని చెప్పేసి కోరుతున్నారు. మరి ఇప్పుడిప్పుడే ప్రభుత్వం మేము ఇప్పుడే వచ్చాము అని అనగానే 1 ఇయర్ కంప్లీట్ అయిపోయింది. 1 ఇయర్ కంప్లీట్ అయిన తరుణంలో మరి ఇంతమంది కూడా మరి మా గురించి ప్రస్తావన లేదు అని ఎవరికి వారే సమ్మెలో దిగుతున్నారు. ఇది మంచిది కాదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.